మీలో ఎంతమందికి ఆర్గానిక్ గా పండించిన ఫుడ్ తినడం ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఆర్గానిక్ గా పండించిన ఫుడ్ తింటే మన బాడీకే కాదు మన హెల్త్ కూడా మంచిది. మా వాడు సీజన్ బట్టి ఆర్గానిక్ గా ఫార్మింగ్ చేస్తూ ఉంటాడు. ఈ బీర తోట కూడా అలా పండిస్తున్నదే. ఈ బీర తోటతో పాటు వంగ బెండ తోట కూడా పెట్టాడు. అవి అయితే ఇంకా కాపుకి రాలేదు. ప్రతి సీజన్ కి తగ్గట్టుగా మా వాడు ఫార్మింగ్ చేస్తూ ఉంటాడు. పల్లెటూరులో పుట్టిన వాళ్ళకి ఫార్మింగ్ తరతరాలుగా జీన్స్ లో ఉంటది. పొద్దున్నే పచ్చటి కొబ్బరి తోటలో అలా పని చేసుకుంటే బస్కే కాదు మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటది. డైలీ అయితే మా వాడు ఒక 60 నుంచి 70 కేజీలు బీరకోత అయితే కోస్తాడు. అలా కాలువ పక్కనే ఉదయాన్నే ఈ వ్యూని చూస్తే అచ్చం సీతంవాకిట్లో సిరిమల చెట్లు ప్రకాష్ రాజ్ ఎంట్రన్స్ సీన్ గుర్తొస్తుంది. మీలో ఎంతమందికి ఆర్గానిక్ గా పండించిన ఫుడ్ తినడం ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఆర్గానిక్ గా పండించిన ఫుడ్ తింటే మన బాడీకే కాదు మన హెల్త్ కూడా మంచిది. మా వాడు సీజన్ బట్టి ఆర్గానిక్ గా ఫార్మింగ్ చేస్తూ ఉంటాడు. ఈ బీర తోట కూడా అలా పండిస్తున్నదే. ఈ బీర తోటతో పాటు వంగ బెండ తోట కూడా పెట్టాడు. అవి అయితే ఇంకా కాపుకి రాలేదు. ప్రతి సీజన్ కి తగ్గట్టుగా మా వాడు ఫార్మింగ్ చేస్తూ ఉంటాడు. పల్లెటూరులో పుట్టిన వాళ్ళకి ఫార్మింగ్ తరతరాలుగా జీన్స్ లో ఉంటది. పొద్దున్నే పచ్చటి కొబ్బరి తోటలో అలా పని చేసుకుంటే బస్కే కాదు మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటది. డైలీ అయితే మా వాడు ఒక 60 నుంచి 70 కేజీలు బీరకోత అయితే కోస్తాడు. అలా కాలువ పక్కనే ఉదయాన్నే ఈ వ్యూని చూస్తే అచ్చం సీతంవాకిట్లో సిరిమల చెట్లు ప్రకాష్ రాజ్ ఎంట్రన్స్ సీన్ గుర్తొస్తుంది.